హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్. అందరికీ నమస్కారం. గుప్పడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విషయం గురించి మా టీవీలో ఒక స్క్రోలింగ్ వేస్తున్నారు. ఏమిటి అంటే రిషి ప్రవర్తనతో షాక్ అయిన వసు అని మనకి స్క్రోలింగ్ ఇస్తున్నారు. రిషి ఏ విధంగా ప్రవర్తించాడు, వస్తారా ఎందుకు షాక్ అయింది అనేది మనకి ఈరోజు ఎపిసోడ్లోనే తెలిసిపోయింది. అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి కాదు ఈ స్క్రోలింగ్. ఈరోజు ఎపిసోడ్లోనే రిషి అన్న మాటలకు వస్తారా షాక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది ఏమిటి అంటే వస్తారా రిషి ఇంకా అలా ఆటోలో వెళ్తూ ఉండగా సార్ కొబ్బరి బొండాన్ని తాగుదాము అని చెప్పి ఆపమని చెప్తుంది వస్తారా. ఇంకా సరే అని చెప్పి రిషి ఆ రంగా అక్కడ కొబ్బరి బొండాల దగ్గర ఆపుతాడు. తను కొబ్బరి బొండాన్ని తీసుకుని రిషికి ఇస్తూ ఉంటుంది. కానీ తను తీసుకోకుండా వద్దు మీరు తాగండి అని అనగానే లేదు తాగండి సార్ బాగుంటుంది అంటూ కొబ్బరి బొండం గురించి వివరిస్తూ ఉంటుంది. బోండాం తాగుతూ ఉంటే వస్తారా మాత్రం ఆ బోండాం గురించి దాని ఉపయోగాల గురించి చాలా స్టోరీ చెప్తూ ఉంటుంది. దీంతో రంగా చాలా కొంచెం చిరాకుగా అనిపించినట్లుగా మీ ప్రవర్తన చూసినా ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఆ రిషి సార్ ఎవరో కానీ మిమ్మల్ని భరించారు అంటే అతనికి 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. అతనికి అదృష్టం ఉంది కాబట్టే మీకు దూరంగా అయిపోయి ఉంటారు అనగానే ఇంకా రిషి మాటలకు వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంటే రిషి ఆ రంగా వస్తారును ఎలాగైనా కొంచెం హట్ చేసి దూరం చెయ్యాలి అన్నట్లుగా రంగా ప్రవర్తన ఉంది. రంగానే రిషియే రంగాగా నటిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వస్తారకు ఒక కల వచ్చినట్లుగా డైరెక్టర్ గారు మనకి మొత్తం విషయాన్ని నేను ఒక బలమైన కారణం వలన ఇలా రంగాగా నటిస్తున్నాను అన్నట్లుగా వస్తారకు చెప్పించినట్లుగా చెప్పించి డైరెక్టర్ గారు ఆ విషయాన్ని మనకి ప్రేక్షకులకు చెప్పించారు. వసుకి తెలియలేదు అది కళ అనుకున్నట్లుగానే మనకి మాత్రం అది రియల్ అన్నట్లుగా చెప్పకనే చెప్పించారు. అంటే రిషి ఏదో బలమైన కారణం ఉండే ఇక్కడ రంగాగా ఉన్నాడు. మరి ఏం జరిగింది ఏమిటి ఆ కారణం అనేది మనకు స్పష్టత అయితే తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే రిషి ఎలాగైనా సరే వస్తారును తను రిషి కాదు రంగా అని నమ్మించి వస్తారును దూరంగా పంపించాలనే ప్రయత్నిస్తున్నాడు ఈ రంగా ఆర్ రిషి. మరి వస్తారేమో ఎట్టి పరిస్థితుల్లో తను రిషి సరే అని ఒప్పుకోవాలి అన్నట్లుగా గట్టి నిర్ణయమే తీసుకుని నిలబడుతోంది. వస్తారా మనసుని గాయపరిచే విధంగా రిషి ఆర్ రంగా మాట్లాడుతున్నా కూడా వసు ఏ విధంగానూ కూడా ఒప్పుకోకుండా రిషియే తను అని గట్టి నమ్మకంగా ఉంది వస్తారా. ఇక మరి రేపటి ఎపిసోడ్లో వస్తారా ఇంకా రంగా రిషి మీద కోపంతో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఒంటరిగా. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండగానే రౌడీలు వెంబడిస్తారు వస్తారని. అలా రౌడీలు వెంబడిస్తూ ఉండగానే వస్తారు పరిగెడుతూ ఉంటుంది. అలాగే రిషి కూడా ఆ రంగా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా వస్తారును నేను ఇక్కడి నుంచి పంపించేయాలి, దూరం చేయాలి అని నేను అనుకుంటున్నాను. కానీ వస్తార మాత్రం నన్ను రిషి సరే అని గట్టిగా నమ్ముతోంది. నన్ను రంగాగా ఎట్టి పరిస్థితుల్లో తన మనసు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే నేను రిషినే కాబట్టి వస్తారా నా ప్రాణం కాబట్టి తను ఒప్పుకోవటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వస్తారా ఒప్పుకునేలాగా లేదు. నేను వస్తారా మనసుని గాయపరిచినా కూడా తను ఒప్పుకోవటం లేదు అంటూ రిషి ఇంకా చాలా బాధపడుతూ వసు కోసం వెనకాలే ఆటో వేసుకుని వెళుతూ ఉండగా వసు మాత్రం ఆ పరుగున అలా వెళ్ళిపోతూ ఉంటే మరి రౌడీలు కూడా రిషిని వెంబడిస్తారా? అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనకి ఎలాగైతేనేమి రౌడీలు రిషి ఆటో వెనక కూడా పడటం మనం చూసాం కదా. పాండుకి మరి సరోజ అడ్రస్ చెప్పేసింది ఆటోలో వస్తారా వెళ్తోందని. మరి సరోజకు కూడా వాళ్ళ రౌడీలు తనని వెంబడిస్తున్నారన్న విషయం తెలియదు. వాళ్ళ మావయ్య అంటూ రౌడీలు చెప్పారు కాబట్టి తనని తీసుకువెళ్ళిపోతారన్న ఉద్దేశంతో సరోజ చెప్పినట్లు ఉంది. మరి చూద్దాం ముందు ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుంది. ఎలాగైనా రిషి రంగాగానే ఇక్కడ ప్రస్తుతానికి ఉండవలసిన ఏదో బలమైన కారణం ఉండటం వలన వస్తారును ఎలాగైనా హర్ట్ చేసి తనని
రంగాన్ని ఒప్పించాలని, ఎట్లాగైనా వస్తారని ఇక్కడి నుంచి పంపించేయాలని రిషి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.